ఆత్మీయ బలహీనత అంటే ఏమిటి? ప్రార్థనకు రాలేకపోవడం, ప్రార్థన చేసుకోలేకపోవడం, దేవుని వాక్యం చదువుకోలేకపోవడం, దేవుని వాక్యం వినలేకపోవడం, వాక్యం చెప్తున్నా సరే చెవులు ఇవ్వకపోవడం, ఈ చెవులలో నుంచి దేవుని వాక్యం మనసులోనికి వెళ్ళనివ్వకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మీయ బలహీనతలు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే మీ ఆత్మ బలంగా ఉండాలి. ఇందాక మనం అదే చెప్పుకున్నాం, దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి అంటే మనం దేన మనస్కులమై ఉండాలన్నారు. కనుక అటువలే ఇలాంటి బలహీనతలు మనలో ఉన్నాయి కాబట్టి ఈ కూడికలన్నీ ఎందుకు అంటే మనల్ని బలపరచడానికి. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి మన బలహీనతలు చూసి సహాయము చేయుచున్నాడు. ఎలాగంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షమున తానే విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, మనందరం దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఇలాగున దేవునికి లోబడి ఉండలేకపోతున్నాం, పరిశుద్ధాత్మను కోరుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ మనలో నివసింపకుండునట్లుగా మన ఆత్మీయ బలహీనతలు అడ్డు వచ్చుచున్నవి.